జీవితం ఎలాంటిది అంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది, అన్నీ అర్థమయ్యే వయసు వచ్చేసరికి కన్నీళ్ళనిస్తుంది. అలాంటి ఈ జీవితంలో మీరు ఎవరినైనా ఒక్కసారి హద్దులు దాటి ప్రేమిస్తే ఆ ప్రేమ మిమ్మల్ని జీవితాంతం వేధిస్తూనే ఉంటుంది. నా మనిషే కదా అని నేను అతిగా ఆశపడ్డాను. అందుకే ఈరోజు నేను కొన్నంత బాధతో ఒంటరిగా మిగిలిపోయాను. అందరికీ చెప్తున్నాను, గుర్తించుకోండి. ఒకప్పుడు మీరు చేసిన ప్రతి మెసేజ్కి రిప్లై ఇస్తూ చాటింగ్ చేస్తూ మిమ్మల్ని నవ్వించిన వాళ్ళు ఇప్పుడు మీ మెసేజ్ని చూసి కూడా రిప్లై ఇవ్వడం లేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వారికి మీరు కేవలం టైంపాస్ మాత్రమే అని. నేను నీ ప్రేమను భరించాను, నీ అలకను భరించాను, నీ కోపాన్ని భరించాను, నీ చికాకును భరించాను. ఇప్పుడు నీ దూరాన్ని కూడా భరిస్తున్నాను. భరించడమే ప్రేమైతే బహుశా ఈ ప్రపంచంలో నన్ను మించిన గొప్ప ప్రేమికురాలు ఉండదేమో. నీ కోసం ఈ ప్రపంచంలో ఏడ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది నేనే. నీ నవ్వు కోసం ఈ ప్రపంచంలో ఎదురు చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది కూడా నేనే. మనల్ని మనలా ప్రేమించే వాళ్ళు దొరకడం అదృష్టమైతే నిన్ను నీలా ప్రేమించే నేను నీకు దొరకడం నీ అదృష్టమే. నువ్వు నన్ను దూరం పెట్టినంత మాత్రాన నువ్వు కాకపోతే ఇంకొకరు అని నేను అనుకోను. ఎందుకంటే నేను ఎప్పుడైతే నిన్ను ఇష్టపడ్డానో అప్పుడే నా మనసుకి మాట ఇచ్చేశాను. నువ్వే నా జీవితం అని, నీతోనే నా జీవితం మొత్తం అని. అందుకే నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నా, నేను నిన్ను ఇష్టపడుతూనే ఉన్నాను. నీకు దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్నా. నీకు నాకు మెసేజ్ చేసేంత టైం లేకపోవచ్చు, కానీ నీ మెసేజ్ కోసం ఎదురు చూసేంత ఓపిక నాకుంది. నాకు కోపం ఎక్కువ అని నువ్వు ఎప్పుడూ అంటూ ఉంటావు కదా. ఒక్కటి గుర్తించుకో, ప్రేమైనా కోపమైనా ఇష్టమైన వాళ్ళ మీదే చూపించగలరు. అర్థం చేసుకుంటే అది ప్రేమ అవుతుంది, అపార్థం చేసుకుంటే అది టార్చర్లా అనిపిస్తుంది. తన ఇష్టాన్ని చూశాను, తన ప్రేమని చూశాను, తన కోపాన్ని చూశాను, తన చికాకుని చూశాను. ఇప్పుడు తన దూరాన్ని కూడా చూస్తున్నాను. తన ప్రేమలో అన్నీ భరించాను, కానీ తన దూరాన్ని మాత్రం భరించలేకపోతున్నాను. గుండె బరువెక్కిపోతుంది, మనసు పిచ్చెక్కిపోతుంది. గట్టిగా ఏడవాలని ఉంది, కానీ ఏడవలేను. నా బాధని ఎవరికైనా చెప్పుకోవాలని ఉంది, కానీ చెప్పుకోలేను. నాలో నేనే నలిగిపోతున్నాను, నాలో నేనే కుమిలిపోతున్నాను. ఇక ఇంతేనేమో నా జీవితం. బాధను భరిస్తూ తన జ్ఞాపకాలను తలుచుకుంటూ ఇలాగే గడిపేయాలేమో. ఎంత మంచి బాండింగ్ ఉన్న రిలేషన్ అయినా సరే ఏదో ఒక చోట ఖచ్చితంగా ఆగిపోతుంది. అందులో నాది కూడా ఒకటి. మోసం అనే చోట దూరం చేసి వెళ్ళిపోయింది తను. తన పైన నేను చూపించింది సముద్రం అంత ప్రేమైతే తను నా పైన చూపించింది నీటి బిందువు అంత ప్రేమ కూడా లేదు. నా జీవితంలో సమాధానాలు లేని ప్రశ్నలు రెండు. తను నన్ను ఎందుకు వదిలేశాడో తెలియదు. నా మనసు ఇంకా తనని ఎందుకు మర్చిపోలేదో అర్థం కాదు. ఈ రెండు ప్రశ్నల నడుమ నలిగిపోతూ గడిపిన నిద్రలేని రాత్రులు ఎన్నో ఉన్నా ఇంకా తన కోసమే ఎదురు చూస్తూ ఉన్నా. తను మోసం చేశాడు అని తెలిసినా ఎదురు చూడడం తప్పే, కానీ ఏం చేయమంటావు? తన పరిచయం, తన జ్ఞాపకాలు అన్నీ నాతోనే శాశ్వతంగా ఉన్నాయి. అందుకే వదులుకోలేని ప్రేమని పెంచుకున్నాను. చివరికి ఇలా ఒంటరిగా మిగిలిపోయాను.